రాష్ట్ర వ్యాప్త పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు చంద్రబాబు. రోజుకు 3 నుండి 4 సభల్లో ప్రసంగించేలా రోడ్ మ్యాప్ను పార్టీ రూపొందించింది. పలమనేరులో పర్యటించిన చంద్రబాబు నగరి, నెల్లూరు రూరల్ సెగ్మెంట్లలో పర్యటించనున్నారు. రేపు రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలుతో పాటుగా 30వ తేదీన మైదకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీలు కానీ, ఇంకో పక్క షాదీ ఖానాలు కానీ, దుకాన్ మకాన్ కానీ, దుల్హాన్ లాంటి పథకం కానీ, రంజాన్ తోఫా కానీ, ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ సోదరులకి ఏమి అమలు చేయలేదు. బీసీలకు ఏ పథకం లేదు, ఎస్సీలకు ఏ పథకం లేదు. కడాన ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే జలగా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే జలగ్గా వల్ల 15 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేసే పార్టీ కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టిస్తాం, అందులో కొంత మీకు ఇస్తాం, ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం. పేదరిక నిర్మూలన చేయడానికి భగవంతుడు ఎంత శక్తిస్తే అంతా ఉపయోగిస్తాం. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి చేసేది రాష్ట్ర వ్యాప్త పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటిస్తున్నారు. రోజుకు 3 నుండి 4 సభల్లో ప్రసంగించేలా రోడ్ మ్యాప్ను పార్టీ రూపొందించింది. ఈ నెల 31 వరకు చంద్రబాబు ఆయా సభల్లో పాల్గొనున్నారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మూర్తి, ఏదైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి ప్రజాగళం యాత్ర ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా మొదట ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరులో అయితే ఈ రోజు ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటు ప్రజలకు మంచి జోష్ తెప్పించేలా మాట్లాడిన మాటలకి ఇటు టీడీపీ నాయకులు, ఇటు ప్రజలు పూర్తిగా ఆయన్ని అక్కడ పేజీలు పలుకుతూ నీరాజనాలు పట్టిన పరిస్థితి ఉంది. ముందుగా ఆయన అయితే గంగవరం దగ్గర హెలిప్యాడ్ లో దిగిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్ షోలో పలమనేరుకి అయితే చేరుకున్నారు. పలమనేరు దగ్గర ఈ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత ఈ రోజు మరి కాసేపట్లో కేవలం 10 నిమిషాల్లో ఈ నగిరికి అయితే చేరుకోబోతున్నారు. అంటే నగిరి నియోజకవర్గంలో ఆయన అయితే పర్యటించే పరిస్థితి ఉంది. నగిరి నియోజకవర్గమైనటువంటి పుత్తూరు పెరుమాళ్ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ కి అయితే చేరుకుంటారు. అక్కడ హెలిప్యాడ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కార్వేట్ నగరం సర్కిల్ కి అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్ కి సంబంధించి ఇప్పటికే టీడీపీ నాయకులు, అంటే స్థానిక ఈ నగిరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భారతి ప్రకాష్ నాయుడు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఇటు భారీ స్థాయిలో తరలి వచ్చారు పూర్తిగా ప్రజలు. ఇటు చంద్రబాబుకు అడుగడుగున నీరాజనాలు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే నగిరిలో మరి కాసేపట్లో కోరుకోనున్న పబ్లిక్ మీటింగ్ అనంతరం ఆయన నేరుగా మరి హెలిప్యాడ్ లో మదనపల్లికి బయలుదేరే పరిస్థితి ఉంది. అక్కడ మదనపల్లిలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ నాయకులు పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత వస్తున్న సందర్భంగా స్థానిక జిల్లాల నుంచి భారీ స్థాయిలో తరలి వచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు పూర్తి స్థాయిలో 3 ప్రాంతాల్లో ఆయనైతే రోడ్ షోలు నిర్వహించి తర్వాత పబ్లిక్ మీటింగ్ మాట్లాడే అవకాశం ఉంటుంది. రేపు చూసుకున్నట్లయితే రేపు హిందూపూర్, అంటే 2 ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అయితే ఆయన పబ్లిక్ మీటింగ్ ఇట్లు రోడ్ షోల్లో పాల్గొంటారని చెప్పేసి టీడీపీ నాయకులు తెలిసిన పరిస్థితి ఉంది. ముందుగా ఆయన రేపు ఉదయం హిందూపూర్ కదిర్లో అయితే
ప్రజాగలంలో పాల్గొంటారు. మళ్ళా పబ్లిక్ మీటింగ్ లో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఇట్లా వరుసగా 31వ తేదీ వరకు పూర్తి స్థాయిలో పబ్లిక్ మీటింగ్ ఇట్లా రోడ్ షోలో అయితే పూర్తి స్థాయిలో తమ గళాన్ని వినిపించినట్టయితే తెలుస్తోంది. మూర్తి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.